ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా సాగింది. చైర్పర్సన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదంటూ వైసీపీ కౌన్సిలర్స్ కమిషనర్ను నిలదీశారు. దీంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయారు. 24 గంటల పాటు కౌన్సిల్ హాల్లోనే ఉండిపోయిన వైసీపీ కౌన్సిలర్స్ చివరకు కమిషనర్ సమావేశానికి వచ్చేలా చేసి పంతం నెగ్గించుకున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో హైడ్రామా చోటు చేసుకుంది. చైర్పర్సన్ లక్ష్మీదేవి వర్సెస్ కమిషనర్గా వివాదం సాగింది. చైర్పర్సన్ ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వలేదని, కమిషనర్ రామచంద్రారెడ్డి క్షమాపణ చెప్పాలని వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కింద కూర్చుని నిరసన తెలిపారు. అయితే కమిషనర్ సమాధానం ఇచ్చారని, క్షమాపణ చెప్పడం కుదరదన్నారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. మరోవైపు మున్సిపల్ కమిషనర్ను వైసీపీ సభ్యులు అగౌరవంగా మాట్లాడుతున్నారంటూ టీడీపీ సభ్యులు సైతం కింద కూర్చుని నిరసన తెలియజేశారు. కౌన్సిల్ సభ్యులు నిరసనకు కూర్చోవడంతో అధికారులు, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. చైర్పర్సన్కు కనీస మర్యాద ఇవ్వకుండా కమిషనర్ సమావేశం నుంచి ఎలా వెళ్లిపోతారని ప్రశ్నించారు వైసీపీ కౌన్సిలర్లు. అంతేకాదు, రాత్రంతా కౌన్సిల్ హాల్లోనే ఉండి అక్కడే భోజనాలు, నిద్ర చేశారు. బుధవారం ఉదయం సమావేశం నిర్వహించాలని, కౌన్సిల్ హాల్కు కమిషనర్ రావాలంటూ చైర్పర్సన్ లేఖ పంపారు. మధ్యాహ్నం అవుతున్నా కమిషనర్ రాకపోవడంతో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. త్వరగా వచ్చి సమావేశం నిర్వహించాలంటూ కమిషనర్కు వాట్సాప్ మెసేజ్ పంపించారు. దీంతో కౌన్సిల్ హాల్కు వచ్చిన కమిషనర్ రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. పట్టుబట్టి వైసీపీ సభ్యులు కమిషనర్ను తిరిగి రప్పించి సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది.